కార్బోహైడ్రేట్స్. ఇందులో మేజర్ గా ఉండేటువంటి ఎలిమెంట్స్ వేశారు. కార్బోహైడ్రేట్స్ ని అచ్చ తెలుగులో చక్కెరలు, మరొక భాషలో పిండి పదార్థాలు అని కూడా అనొచ్చు. క్లియరా? కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు లేదా స్టార్చ్ అని పిలుస్తూ ఉంటారు. అంటే సోర్స్ ఏంటి? కార్బోహైడ్రేట్లు అనగా అచ్చ తెలుగు భాషలో ఏమన్నా మనం షుగర్స్, చక్కెరలు, పిండి పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి? మనం తినేటువంటి ఫుడ్, వరి, ఇప్పుడు టిఫిన్ చేసాం, ఇడ్లీ, దోశ, బోండా ఉంటాయి కదండి ఏవో. సో అవన్నీ కూడా మనం చెప్పొచ్చండి. అంటే మనం తినేటువంటి పిండి లాంటి పదార్థాలు ఏవైనా సరే మనం అలాగే చెప్పొచ్చు. మనం వరి పిండిలా ఉండదా? వీట్ అదే గోధుమ కదా, వరి, గోధుమ, మొక్కజొన్న, చెరకు, పొటాటో, బంగాళదుంప ఇవన్నీ పిండిలా ఉండవా? పిండిలా ఉండేటువంటి ఏ పదార్థమైన కార్బోహైడ్రేట్ అంట మనం. క్లియర్? రైట్. కాబట్టి సోర్సెస్, మొదటిగా దీని నుంచి చెప్పుకోవాల్సింది ఏంటంటే సోర్స్ అంటే దీని తెలుగులో ఏమంటాము? లభించేటువంటి పదార్థాలు, సింపుల్ గా లభ్యత కదా, కార్బోహైడ్రేట్స్. ఎక్కడొస్తున్నాయి సార్ అవి? వరి, గోధుమ, బంగాళదుంప, మొక్కజొన్న, చెరకు, ఇవన్నీ కూడా సోర్సెస్ అండి కదా. రైట్. కార్బోహైడ్రేట్ సోర్సెస్ ఇవన్నీ చెప్పుకున్నాం. కార్బోహైడ్రేట్స్ లో మళ్ళీ రెండు రకాలుగా చెప్పుకుంటాం మనం. అవేంటంటే సహజంగా లభించేటువంటివి, కృత్రిమంగా తయారు చేసేటువంటివి. మ్యాన్ మేడ్ అండ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఫ్రమ్ నేచర్. ప్రకృతిలో సహసిద్ధంగా లభించేటువంటి కొన్ని ఉంటాయి, అలా మనం తయారు చేసి కొన్ని ఉంటాయి. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అంటారు వాటిని, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. క్లియర్? సరే, సోర్స్ చెప్పుకున్నాం కదా మనం. రైట్. చక్కెరలు రెండు రకాలండి. ఒకటి సహజంగా లభించేటువంటివి, రెండోది కృత్రిమంగా తయారు చేయబడేవి. క్లియర్? సహజంగా లభించే చక్కెరలు అంటే ఏం లేదండి, గ్లూకోజ్, లాక్టోజ్, ఫ్రక్టోజ్ ఇవన్నీ మనం తినేటువంటివి కదా. సహజంగా లభించే చక్కెరలని మళ్ళీ రకాలు చేస్తాం మనం. మోనోసాకరైడ్లు, డైసాకరైడ్లు, పాలీసాకరైడ్. పేర్లో ఉందండి, మోనో అంటే 1 కదా, డై అంటే, పాలీ అంటే మెనీ కదా. సాక్రో ఇంగ్లీష్లో సాక్రాయిడ్, సాక్రో అంటే షుగర్, ఇంగ్లీష్ వర్డ్ అది. మోనోసాకరైడ్ ఒకే ఒక చక్కెర పరమాణు ఉన్నటువంటి పదార్థాలను మోనోసాకరైడ్ అంటాం మనం. రెండు ఉన్నట్లయితే డైసాకరైడ్ అంటాం మనం. ఎక్కువ ఉంటే వాటిని ఏమంటే పాలీ అంటే, ఇంగ్లీష్ వర్డ్. క్లియర్ కదా. అయితే మోనోసాకరైడ్లు ఏంటంటే ఇంకా విభజించడానికి వీలు కావు, ఇంకా ఇండివిజిబుల్, ఇంకా అదే ఫైనల్ బ్లడ్ లో కలిసిపోతుంది ఇంకంత. క్లియర్? అలాంటి వాటిని ఏమంటారు? మోనోసాకరైడ్ అంటాం. మోనోసాకరైడ్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, రైబోస్, డియాక్సిరైబోస్, గ్యాలక్టోజ్ ఇవన్నీ వస్తాయి. అలా కాకుండా డై అంటే దీన్ని విడగొడితే మళ్ళీ 2 మోనో వస్తాయి. డై మీన్స్ 2 కదా, దీన్ని బ్రేక్ చేస్తే మళ్ళీ 2 వస్తాయి, మళ్ళీ మోనోసాకరైడ్. సుక్రోజ్ ఉంది, సుక్రోజ్ను విడగొడితే మళ్ళీ ఒక గ్లూకోజ్, ఒక ఫ్రక్టోజ్ వస్తాయి. లాక్టోజ్ను విడగొడితే ఒక గ్లూకోజ్, ఒక గ్యాలక్టోజ్ వస్తాయి. అలా మాల్టోజ్ని విడగొడితే 2 గ్లూకోజ్లు వస్తాయి. చూసారా? అండ్ డై అంటే 2, ఇంగ్లీష్లో డై అన్న, బై అన్న 2 కదా. ఒక చక్కెరని 2 ముక్కలు చేయగలిగితే ఎబిలిటీ ఉంటే వాటిని డైసాకరైడ్ అంటాం మనం. పాలీ అంటే దీన్ని బ్రేక్ చేస్తే చాలా వస్తాయి. సెల్యులోజ్, స్టార్చ్, కైటిన్, లేకపోతే గ్లైకోజన్ ఇవన్నీ కూడా. క్లియర్? ఇవన్నీ నేను చెప్పినవి ఏంటివి? వీఆర్ గెటింగ్ ఫ్రమ్ నేచర్, అంటే మొక్కలు, జంతువుల నుంచి లభించేటువంటి పదార్థాలు. బట్ సమ్ ఆర్ మ్యాన్ మేడ్. డయాబెటిక్ పేషెంట్లు వీటి తినొచ్చు, వీటిని. స్వీట్నెస్ ఉంటుంది బట్ నో కెలోరీస్ ఉండబట్లు. అలాంటి కృత్రిమ చక్కెరలు ఏంటంటే సాక్రిన్, ఆస్పార్టేమ్, ఆలిటేమ్, సాక్రలోజ్, అలాంటి వాటిని రెస్టారెంట్లో కూడా ఫుడ్కి యాడ్ చేస్తుంటారు ఫ్లేవర్ కోసం వీటిని. క్లియర్? సో ఇట్లా మనం చూసినట్లయితే ఇవి కార్బోహైడ్రేట్స్ యొక్క మేజర్ క్లాసిఫికేషన్ చెప్పాం మనం. రైట్ నౌ చక్కెరలు రకాలు.
ఎలాగే రాసుకోండి సార్ దీన్ని. క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఫస్ట్ వన్ మీకు చెప్పినట్టుగా మోనోసాకరైడ్స్, disaccharides, polysaccharides. Here, monosaccharides. సార్ మోనోసాకరైడ్స్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను సార్. గ్లూకోజ్, ఎస్. ఇంకేమంటారు? ఫ్రక్టోస్, నో గ్యాలక్టోస్. అలాగే రైబోస్, డియాక్సీ రైబోస్, ఇలా ఇవన్నీ కూడా మోనోసాకరైడ్స్. అంటే ఇక్కడ ఇంకొక చెప్పాలండి. ఇక్కడ చూడండి సార్, ఒక చిన్న క్లాసిఫికేషన్. సహజ చక్కెరలు అనేటప్పుడు వీటిని మళ్ళీ ఇలా చేసుకోవచ్చు మనం. ఓకేనా? కృత్రిమ చక్కెరలు నేను రాస్తాను. ఇవి రెండు, ఇది ఒకటి. ఇందులో మళ్ళీ ఏ, బి, సి. చెప్పలేదు క్లాస్ రైట్ నో. ఇలా చక్కెరలు ప్రధానంగా న్యాచురల్, ఆర్టిఫిషియల్ అని 2 రకాలు చెప్పుకుంటాం. సహజ చక్కెరలు ఇప్పుడు రాసినవన్నీ కూడా నేచురలే. ఇప్పుడు రాసిన మోనోసాకరైడ్, డైసాకరైడ్, పాలిసాకరైడ్ 3 కూడా సహజ చక్కెరలకు ఉదాహరణ. బట్ కృత్రిమ అంటే మ్యాన్ మేడ్, మనం తయారు చేస్తాం. రాస్తాను కింద, తర్వాత రాస్తాను. ఓకే, మరి డైసాకరైడ్ ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే మనం సి ఎగ్జాంపుల్ disaccharides. Sucrose, lactose, అలాగే maltose. చూసారా? ఇవి డైసాకరైడ్. డై మీన్స్ 2, మోనో మీన్స్ 1, poly means many. Cellulose, chitin, starch, అలాగే గ్లైకోజన్. ఇలా ఇది మన క్లాసిఫికేషన్ అండి.